స్వలత. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది నాకైతే. అసలు నా గుండెల్లో సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. పెద్ద కుటుంబం అయినా కానీ నేను ఒక్క సమస్యతో. బాబు ఎక్కడున్నాడు? బాబు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు అయ్యా. చాలా వేదనతో వచ్చారు మీరు. నిజంగా అయ్యా, ఇంకా పిలవరేమో, ఇంకా నా జీవితం ఇంతేనేమో అనుకున్నాను అయ్యా. నేను ఇంకా నాకు చావు రావట్లేదు. ఏంది నాకు అసలు, నేను ఎందుకు ఇలా బ్రతకాలి అనుకున్నా. నాకంటూ ఒక విడుదల లేదు. దేవుడు నన్ను 7 years అవుతుంది అయ్యా. నాకు డిప్రెషన్కి గురైపోయి మెడిసిన్ వాడుతున్నారు. అవునయ్యా, గుండెలో దడ, భయము, ఇంకా ఎందుకు చచ్చిపోవాలి, అసలు ఎందుకు బ్రతుకు అనుకున్నాను. అసలు పిలవరు అనుకున్నానయ్యా నేను. ఇంకా అంతరం అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతే ముగిస్తున్నాను అన్నారు కదా. ఇంకా ఇక్కడ కూడా నా ఫలితం లేదా. చాలా మంది అయ్యగారుల దగ్గరికి వెళ్ళాను. మీ భర్త పేరేంటి? హరిబాబయ్య. నా పేరు స్వర్ణలత. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. 15 సంవత్సరాలు అవుతుందయ్యా పిల్లలు లేక. డిప్రెషన్ అసలు మెడిసిన్ వాడకపోతే ఇలా షివరింగ్ అవుతుంది. కానీ ఈరోజు మీకు స్వస్థతని దేవుడు ఇవ్వబోతున్నాడు. విజయం కావాలా? ఈరోజు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న వాళ్ళ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు. ఒంటరిగా కూర్చున్న జోసెఫ్ దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న శాంతి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఒంటరిగా బాధపడుతున్న బివుల దగ్గరికి దేవుడు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ దగ్గరికి కూడా దేవుడు రావాలి అంటే నువ్వు కన్నీరు గార్చాలా. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలం లేక నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు దిగులు పడుతున్నావేమో. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఒంటరిగా నలిగిపోయి మీ కుటుంబం అంతా ఒకటైపోయి, మీ ఫ్యామిలీ అంతా ఒకటైపోయి నిన్నొక్కదాన్నే ఒంటరిగా చేసేసారేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లత, స్వలత. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. పెద్ద కుటుంబం అయినా కానీ నేను ఒక్క సమస్యతో. బాబు ఎక్కడున్నాడు? బాబు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు అయ్యా. అవునా? మీరు వచ్చేసేయండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసయ్యా, చప్పట్లు కొట్టాలి. యేసయ్యా, యేసయ్యా, థాంక్ యూ లార్డ్. జీవితం నీ దయా నాదన్నదే ముందయా. జీవితం నీ దయా నాదన్నదే ముందయా. నాకున్నదంత నీవే. చేతులు పైకి లేపి యేసయ్యా, యేసయ్యా, చేతులు. యేసయ్యా, స్వర్ణలత. యేసయ్యా,
కాలం చాలా వేదనతో వచ్చారు మీరు. నిజంగా అయ్యా, ఇంకా పిలవరేమో, ఇంకా నా జీవితం ఇంతేనేమో అనుకున్నానయ్యా నేను. ఇంకా నాకు చావు రావట్లేదు ఏంది నాకు అసలు, నేను ఎందుకు ఇలా బ్రతకాలి అనుకు, నాకంటూ ఒక విడుదల లేదు. దేవుడు నన్ను చూడడం లేదు, ఎవరు మనుషులు కూడా నన్ను చూడడం లేదు, నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాది పెద్ద కుటుంబం అయ్యా, చౌదరీస్ వాళ్ళ అందరి ఫ్యామిలీలో నేనే దేవుడిని నమ్ముకున్నాను, నేను అమ్మ. మీ భర్త కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. అసలు 7 years అవుతుంది అయ్యా, నాకు డిప్రెషన్కి గురైపోయి మెడిసిన్ వాడుతున్నారు. అవునయ్యా, గుండెలో దడ, భయము, ఇంకా ఎందుకు చచ్చిపోవాలి, అసలు ఎందుకు బ్రతుకను. నా భర్త కూడా నన్ను అసలు డాక్టర్లు అన్నారు, నీ భర్తను వదిలేసేరాదమ్మా, నువ్వు ఎందుకమ్మా ఇంకా ఆయనను పట్టుకొని ఎలాడుతున్నావు అంటే, నా దేవుడు గొప్పవాడు, ఏదో ఒక రోజు నా జీవితంలో కార్యం చేయకపోతాడా అని ఎదురు చూసి డాక్టర్కే చెప్పానయ్యా. నేను హాస్పిటల్కి రమ్మంటే కూడా రాడయ్యా, నీ దేవుడు గొప్ప కార్యం చేయమని చెప్పి అప్పుడు నేను వస్తాలే అంటాడయ్యా. చదువుకున్నాడయ్యా, అయినా కానీ అర్థం చేసుకోవడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి అయ్యా, తిరుపతి నుంచి వచ్చారా? అవునయ్యా, అమ్మల దగ్గరికి వచ్చి. జీవితం నీదయా నాదన్నదే ముందయా, జీవితం దేవుడున్నాడా నీదయా చెప్పాలదే ముందయా, నాకున్నదంత నీవే కదా యేసయ్యా. కళ్ళు మూసుకోవాలి, కన్నీరు కారుస్తూ యేసయ్యా యేసయ్యా అసలు పిలవరనుకున్నానయ్యా నేను. ఇంకా అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతే ముగిస్తున్నాను అన్నారు కదా, ఇంకా ఇక్కడ కూడా నా ఫలితం లేదా. చాలా మంది అయ్యగారుల దగ్గరికి వెళ్ళాను. మీ భర్త పేరేంటి? హరిబాబయ్య, నా పేరు స్వర్ణలత. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. 15 సంవత్సరాలు అవుతుందయ్యా పిల్లలు లేక. నన్ను విమర్శించడానికే ఈ లైవ్ నువ్వు చూస్తున్నావేమో. ఈ రోజు నా భర్తకు కూడా చూపిస్తానయ్యా నేను. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? దేవుడు నడిపిస్తున్న పరిచర్య ఇది. ఖచ్చితంగా ఉన్నాడయ్యా ఇక్కడ దేవుడు నడిపిస్తున్న పరిచర్య. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా ఫ్యామిలీ అంతా అన్యజనాంగాలయ్యా. ఈ రోజు ఈ వీడియో చూపిస్తానయ్యా. అందరు అన్యులే అయ్యా, నేను అమ్మే నమ్ముకున్నామయ్యా. అవును, మిమ్ములను నా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. డిప్రెషన్ నుంచి విడుదల, గర్భఫలం కలగాలి. యేసు నామములో ఈ రోజు విడుదల, సాక్ష్యం చెప్పుకోవాలి. విడుదల ఇంకా కృప కలుగునుగాక. డిప్రెషన్ గురి 7 years మెడిసిన్ వాడి నా బాడీ అంతా వీక్ అయిపోయిందయ్యా. ఇంకా నేను పిల్లల్ని కూడా కనలేదేమో, ఇక చావుకు దగ్గర అవుతున్నాననేసి బాగా ఏడ్చుకున్నానయ్యా. నేనైతే ఏం చేస్తుంటారు మీ ఆయన గారు? డిప్రెషన్ గురి అసలు మెడిసిన్ వాడకపోతే ఇలా షివరింగ్ అవుతుంది. కానీ ఈ రోజు మీకు స్వస్థతని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. జీవితంలో గొప్ప విడుదల, గొప్ప స్వస్థత కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మీరు ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే మీ తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఖచ్చితంగా తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. కృప కలుగునుగా. నా బిడ్డ కూడా బాగా సేవకే రావాలయ్యా. అలా నా బిడ్డ పుడితే కూడా సేవకే రావాలని ప్రేయర్ చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగా. గాడ్ బ్లెస్ యు.